అందరికీ నమస్కారం. నా పేరు కొత్త వెంకట సుబ్బారావు, మున్సిపల్ చైర్మన్ పిడుగురాళ్ళ. ఈరోజు నిన్న కోడూరి జ్యోతి ఆరోపణని దానికి వివరణ ఇవ్వటం కోసము ఇవాళ మాట్లాడటం జరుగుతున్నది. వాస్తవంగా 9/24 కోడూరు సీను, కోడూరి ప్రసాదరావు వీళ్ళందరూ బ్రదర్స్ కలిసి వ్యాపారం చేస్తున్నారు. రైతులకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. 9/24 వాళ్ళందరూ వెళ్తే డబ్బులు ఇవ్వలేకపోయారు అని రైతులు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. తర్వాత మినిమం 150 మంది రైతులైతే క్యాష్ అండ్ క్యారియర్ క్రెడిటర్స్ అయితే జరిగింది. సుమారు 12.5 కోట్లు అసలు, 5 కోట్లు వడ్డీ అయింది. చైర్మన్గా ఉన్నాను కాబట్టి వీళ్ళు సీను వాళ్ళు, ప్రసాద్ అందరూ కూడా వచ్చి మనకి దీన్ని ఏదో పరిష్కారం చేయమని వాళ్ళు అడగటం జరిగింది. వాళ్ళందరికీ నచ్చజెప్పి మనము వడ్డీ లేకుండా అసలన్నా ఏమని చెప్పాము, ఇవ్వటానికి ఇష్టపడి మళ్ళీ కూడా దాన్ని కూడా ఇవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు మొన్న జరిగిన కార్యక్రమంలో భాగము. అలాగే ప్రజల డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు జల్సాలు చేసుకుంటూ ఆస్తులు కొనుక్కొని ఈ పబ్లిక్లో ఇవ్వకపోతే ఏముందులనే దురుద్దేశంతో చేసిన పని. డబ్బులు ఇస్తామని చెప్పి తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఇది స్వతహాగా అందరూ కుటుంబం కలిసి మాట్లాడుతున్న విషయం. అలాగే ఇవి ఇలా ఉంటే రైతులు ఈ అప్పు ఇచ్చిన వాళ్ళు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టి అడిగితే వాళ్ళని విషయం తెలుసుకోవడం కోసం పిలిపిస్తే సీను లేడని వాళ్ళ భార్య జ్యోతి వచ్చింది. వచ్చేటప్పుడు సరే జనరల్గా వస్తారు, అడుగుతారు, పంపిస్తారు. కానీ ఆమె ఒక దురుద్దేశము, దుర్మార్గమైన ఆలోచనతో వచ్చేటప్పుడు పర్సులో బ్లేడ్ పెట్టుకొని వచ్చిందో, కత్తి పెట్టుకొని వచ్చిందో, చాకు పెట్టుకొని వచ్చిందో, వచ్చి కోసుకొని హడావుడి చేసి అందరినీ భయభ్రాంతులు చేసి ఇంకా అప్పు అడగకూడదు, అడిగిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు భయపడాలి అనే దురుద్దేశం తప్ప ఇక్కడ పోలీసు వాళ్ళకి కానీ ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఒక ఊరి పెద్దగా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి వచ్చారు, నేను మాట్లాడాను, చెప్పాను. ఒకసారి వాళ్ళ మదరు జ్యోతి కూడా మా ఇంటికి వస్తానంటే నేను అక్కర్లేదని వాళ్ళ ఇంటికి వెళ్ళి విషయాలు వాళ్ళు అడిగిందని సమాధానం చెప్పి వచ్చాను. అంటే నేనంతా ఫ్లెక్సిబుల్గా ఉన్నాను. అలాంటిది నా మీదే నిందాపనలు చేయటం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇటువంటి కల్చర్ ఉన్నటువంటి వాళ్ళు టోటల్గా డబ్బులు ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో చేసినటువంటి దుర్మార్గమైన తప్ప వేరే ఇక్కడ వాళ్ళని ఎవరూ ఇబ్బంది పెట్టలేదు, ఎవరూ ఇబ్బంది చేయలేదు. వాళ్ళే ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఇబ్బంది చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసిన ఆరోపణలే తప్పుడు ఆరోపణలు. దీనికి నిన్న మీడియా మిత్రులు వచ్చిన వాళ్ళు కల్పించుకొని వాళ్ళు వాస్తవాన్ని తెలుసుకొని ఇటు బాధితుల్ని ఇటు మమ్మల్ని వాళ్ళని కూర్చోబెట్టి దీన్ని పరిష్కారం చేస్తే వాళ్ళకు ఉన్న వాస్తవం తెలుస్తుంది. అప్పుడు వాళ్ళ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. ఇలా చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ నా ఒక విషయాన్ని తెలియపరచడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు.